హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ 20 ఓటీటీ మూవీస్ అయితే తీసుకొని వచ్చాను. రీసెంట్ గా థియేటర్స్ లో వచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ కి రెడీగా ఉన్నా అంటే కొన్ని డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రీమియర్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, మనకి ఈ 20 మూవీస్ ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ లో ప్రీమియర్ అవబోతున్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. హోలాండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తీసుకొని వస్తున్న ఒరిజినల్ మూవీ వచ్చేసి థ్రిల్లర్ డ్రామా అండ్ ఆర్ రేటెడ్ గా ఉంటుంది. ఈ ఫిల్మ్ ప్రీమియర్ మార్చ్ 27 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ తో పాటు డబ్బుడ్ వర్షన్స్ మన ఇండియన్ ఆడియోస్ తెలుగు ఆడియో కూడా ఉంది. రామం రాఘవం ఇది ఫ్యామిలీ డ్రామా ఫిలిం. ఇందులో సముద్రకాని గారు, ధన్రాజ్, మోక్ష, హరీష్, సునీల్ అండ్ సత్య మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. సో ధన్రాజే ఈ ఫిల్మ్ ని డైరెక్ట్ అయితే చేయడం జరిగింది. లైక్ ఒక ఫాదర్ సెంటిమెంట్ అండ్ కొడుకు డార్క్ కోణం అయితే ఈ ఫిల్మ్ లో మనకి చూపిద్దామని చెప్పేసి ట్రై అయితే చేశారు. బట్ అది అంతగా వర్కౌట్ అయితే కాలేదు. ఎగ్జిక్యూషన్ చాలా బోరింగ్ గా తీసుకుని వచ్చారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ వచ్చేసి టైం పాస్ గా టైం ఉన్నప్పుడు చూసే ఫిలిం అంతే. ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 14 సనెక్స్ట్ ప్లాట్ఫామ్ లో ప్రీమియర్ చేస్తున్నారు. తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్ లో రిలీజ్ ఉంటుంది. ది లైఫ్ లిస్ట్ ఇది నెట్ఫ్లిక్స్ న్యూ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి రొమాన్స్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. 2 hours 3 minutes డ్యూరేషన్ తో ఉన్న ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ మార్చ్ 28 నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ లో రిలీజ్ ఉంటుంది. ఖాకీ ది బెంగాల్ చాప్టర్ ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. మనం నెట్ఫ్లిక్స్ వారి నుంచి ఆల్రెడీ ఖాకీ ది బీహార్ చాప్టర్ అయితే చూస్తున్నాం. ఇది సీజన్ 2. ఈ సీజన్ 2 వచ్చేసి బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీగా తీసుకొని వస్తున్నారు. సిరీస్ ప్రీమియర్ మార్చ్ 20 నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంటుంది. లైక్ మీరు ఇంకా ఈ సన్మాని కానీ చూడకపోతే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో తెలుగు ఆడియోలో ఉంది, వాచ్ అయితే చేయొచ్చు. రెవల్యూషన్స్ ఇది కొరియన్ సిరీస్. ట్రైన్ టు బూసాన్ అండ్ హెల్బౌండ్ సిరీస్ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ మన ముందుకైతే వస్తుంది. ఈ సిరీస్ వచ్చేసి డార్క్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. టీజర్ కట్టయితే చూడడానికి ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో ఈ డైరెక్టర్ నుంచి డిసప్పాయింటింగ్ గా మనకి అవుట్పుట్ అయితే రాదు. చూద్దాం ఈ ఫిలిం అనేది ఎలా ఉండబోతుందో. ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 21 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో ప్రీమియర్ చేస్తున్నారు. కొరియన్, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. డర్టీ ఏంజల్స్ స్టారింగ్ ఫ్రెంచ్ యాక్ట్రెస్ ఎవా గ్రీన్ ఈ ఫిలిం వచ్చేసి 2024 ఇయర్ లో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్స్ లో అండ్ వివోడి కూడా ఇంగ్లీష్ వర్షన్ ఎప్పుడో వచ్చేసింది. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి కన్ఫర్మ్ చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్, వార్, డ్రామా అండ్ థ్రిల్లర్ అయితే వచ్చింది. ఈ డబ్బుడ్ వర్షన్స్ మార్చ్ 14 లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రీమియర్ చేస్తున్నారు. ది ఎలక్ట్రిక్ స్టేట్ ఇందులో మిల్లీ బాయ్ బ్రౌన్ అండ్ క్రిస్ ప్రాట్ లీడోలో యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. ప్రపంచం మొత్తం రోబోట్స్ గా మారిపోయిన వరల్డ్ అయితే ఇందులో మనం చూడబోతున్నాం. డైరెక్టర్ రూసో బ్రదర్స్ నుంచి ఈ ఫిల్మ్ అయితే వస్తుంది. సో వీళ్ళ క్రియేటివిటీ, క్రియేషన్ గురించి మీకు తెలిసి ఉంటుంది. అదే ఫ్రెండ్స్, అవెంజర్స్ ఎండ్ గేమ్ అండ్ ది గ్రే మ్యాన్ మూవీస్ అయితే మనం చూస్తున్నాం కదా. సో వాళ్ళ నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. సో బెస్ట్ అవుట్పుట్ ఈ ఫిల్మ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదే కాకుండా మిల్లీ బాయ్ బ్రౌన్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఫిల్మ్ కోసం. మనకి ఈ ఫిల్మ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మార్చ్ 14 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మల్టిపుల్ ఆడియోస్ లో రిలీజ్ చేస్తున్నారు. ముఫాసా ది లయన్ కింగ్ లాస్ట్ డే డిసెంబర్ మంత్ లో రిలీజ్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి యానిమేటెడ్ మ్యూజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. లైక్ ఇందులో మనకి ముఫాసా క్యారెక్టర్ స్టోరీ అనేది చూపించడం అయితే జరిగింది. లైక్ మనం ఈ ఫిలిం నుంచి తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్ కోసం ఒరిజినల్ చూడడానికి వెయిట్ అయితే చేస్తున్నాం. మనకి జియో హాట్స్టార్లో ప్రీమియర్ చేయబోతున్నారు. మార్చ్ లాస్ట్ వీక్ లో జియో హాట్స్టార్లో ముఫాసా ది లయన్ కింగ్ ఆల్ వర్షన్స్ ఒరిజినల్ 4K వర్షన్ మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. బీ హ్యాపీ ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తీసుకుని వస్తున్న ఒరిజినల్ మూవీ వచ్చేసి మ్యూజికల్ డ్రామా అండ్ డాన్స్ రియాలిటీ షోగా ఉంటుంది. ఇందులో అభిషేక్ బచ్చన్, నోరా ఫటేహి అండ్ నాసర్ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ మార్చ్ 14 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. ఒరిజినల్ ఆడియో హిందీ. సో ప్రైమ్ వీడియో వారి నుంచి డబ్బుడ్ వర్షన్స్ కూడా కన్ఫర్మ్ అయి ఉంటే రావచ్చు తెలుగు ఆడియో కూడా. ది వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 3 ఈ సిరీస్ వచ్చేసి ఫ్యాంటసీ థ్రిల్లర్ అండ్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది.
ఈ సీజన్ 1 సీజన్ 2 అయితే చూడడానికి బాగుంటాయి. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే ఈ సిరీస్ ని మిస్ చేయకండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ లో అందుబాటులో అయితే ఉంది. నౌ ఇప్పుడు సీజన్ 3 నుంచి న్యూ ఎపిసోడ్స్ తీసుకొని వస్తున్నారు. అందులో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మార్చ్ 13th అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటాయి. మల్టిపుల్ లాంగ్వేజెస్ కన్నడ. ఇది హాట్‌స్టార్ వారి మరొక న్యూ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి మ్యూజికల్ డ్రామా, యాక్షన్ అండ్ మాఫియా బ్యాక్డ్రాప్ గా ఉంటుంది. సో ఈ సిరీస్ ప్రీమియర్ మార్చ్ 21 జియో హాట్‌స్టార్ లో ప్రీమియర్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్ లో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మిస్టీరియస్ లవ్. ఇది 2021 ఇయర్ లో వచ్చిన చైనీస్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. సీజన్ 1 లో టోటల్ 16 ఎపిసోడ్స్ వరకైతే ఉన్నాయి. ఈ 16 ఎపిసోడ్స్ హిందీ వర్షన్ డబ్బింగ్ కన్ఫర్మ్ అయితే చేశారు. మార్చ్ 20 నుంచి అమెజాన్ MX ప్లేయర్ లో ఈ సిరీస్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఇప్పుడు హిందీ వర్షన్ మాత్రమే కన్ఫర్మ్ అయితే అయింది. ఫ్యూచర్లో మనకి తెలుగు, తమిళ్ కూడా తీసుకొని రావచ్చు. మోనా 2 2016 ఇయర్ లో వచ్చిన మోనా ఫిల్మ్ కి ఇది సీక్వెల్ పార్ట్. మూవీ వచ్చేసి యానిమేషన్, యాక్షన్, ఫ్యాంటసీ అండ్ అడ్వెంచర్ కామెడీ డ్రామాగా ఉంటుంది. మోనా 1 మనకి ఎంత మంచిగా స్టోరీ అవుట్పుట్ తీసుకొని వచ్చారో మోనా 2 కూడా చాలా మంచి స్టోరీతో మన ముందుకు అవుట్పుట్ అయితే తీసుకొని వచ్చారు. సో మోనా 2 అనేది ఎక్సలెంట్ గా అయితే ఉంది. మనకి ఈ ఫిల్మ్ OTT ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 14th జియో హాట్‌స్టార్ లో ప్రీమియర్ చేస్తున్నారు. లైలా. విశ్వక్ సేన్, ఆకాంక్ష అండ్ అభిమన్యు సింగ్ లీడర్లో యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ డ్రామాగా మన ముందుకు తీసుకొని వచ్చారు. లైక్ స్పెషల్గా మూవీ గురించి చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను, చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఇంకా మూవీ ఎలా తీశారు, OTT ప్లాట్ఫామ్లో ఒక ట్రై ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్. లైక్ ఈ ఫిల్మ్ వచ్చేసి మార్చ్ 7th ఆహా ప్లాట్ఫామ్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. బట్ ఇప్పటివరకు కూడా ఈ ఫిల్మ్ అప్లోడ్ కాలేదు. సంథింగ్ ఏదో ఇష్యూ అయితే వచ్చినట్టు ఉంది. వస్తే మనకి ఫ్యూ డేస్ లో రావచ్చు, లేకుంటే ఇంకా మార్చ్ 14th నెక్స్ట్ ఫ్రైడే మనకి అప్లోడ్ అయితే ఉండవచ్చు. వెయిట్ చేయండి. మనమే శర్వానంద్ అండ్ కృతి శెట్టి మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ లాస్ట్ ఇయర్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇప్పటివరకు కూడా మనకి ఈ ఫిల్మ్ OTT ప్లాట్ఫామ్ లో రాకుండా ఆగిపోతే ఉంది కదా. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఫైనల్ గా ఇప్పుడు వచ్చేసి ఈ ఫిల్మ్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ వాచ్ అయితే చేయవచ్చు. స్పెషల్ గా ఈ ఫిల్మ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం నచ్చుతుంది. మజాకా. సందీప్ కిషన్, రితు వర్మ, రావు రమేష్ గారు అండ్ అన్షు అంబానీ లీడర్లో యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో థియేటర్స్ లో వచ్చి అనుకున్నంత రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేదు. ఒక రొటీన్ కామెడీ ఫిల్మ్ అనేది మన ముందుకు తీసుకొని వచ్చారు. ఎస్పెషల్లీ మురళీ శర్మ గారి క్యారెక్టర్ ఈ ఫిల్మ్ లో కొంచెం యూనిక్ అయితే ఉంటుంది. అది చాలా ఫన్నీగా. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ OTT రైట్స్ వచ్చేసి G5 వారు బ్యాక్ చేసుకున్నారు. మనకి ఎర్లీ ప్రీమియర్ ప్లానింగ్ అయితే జరుగుతుంది. థియేట్రికల్ గా రన్ అయితే చాలా డౌన్ అయితే అయిపోయింది. మనకి మార్చ్ 3rd వీక్ ఆర్ 4th వీక్ లో G5 ప్లాట్ఫామ్ లో ఈ ఫిల్మ్ అప్లోడ్ అయితే చేయబోతున్నారు. ఏజెంట్. అఖిల్, సాక్షి వైద్య అండ్ మమ్మూటి గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా తీసుకుని వచ్చారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. 2023 ఇయర్ లో ఈ ఫిల్మ్ మనకి April 28th థియేటర్స్ లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ ఫిల్మ్ OTT ప్లాట్ఫామ్ లో రాలేదు. ఎందుకంటే మనకి తెలుసు ప్రొడ్యూసర్ ఇష్యూ ఉంది. సో దానివల్ల OTTని స్టాప్ అయితే చేశారు. నెక్స్ట్ మంత్ April 28th కి ఈ ఫిల్మ్ థియేటర్స్ లో వచ్చి 2 years అయితే అవుతుంది. సో ఫైనల్ గా ఇప్పుడు ఆ OTT ఇష్యూ సాల్వ్ అయిపోయి ప్రొడ్యూసర్ గారి నుంచి మనకి ఫైనల్ గా OTT ప్రీమియర్ డేట్ అనౌన్స్మెంట్ సోనీ లివ్ వారు ఇచ్చారు. మార్చ్ 14th నుంచి 4 సౌత్ లాంగ్వేజ్ లో ఈ ఫిల్మ్ మనకి సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్ లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో చాలా మంది వెయిట్ అయితే చేస్తూ ఉంటారు కదా, ఈ ఫిల్మ్ థియేటర్స్ లో మిస్ అయిపోయాను, OTT ప్లాట్ఫామ్ లోనే చూద్దామని చెప్పేసి. సో వాళ్ళ కోరిక అయితే నెరవేరబోతుంది. మార్చ్ 14th నుంచి సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవబోతుంది. మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్ లో వాచ్ అయితే చేయవచ్చు. నెంబర్ 25 డ్రాగన్. ఓరి దేవుడా మూవీ తీసిన డైరెక్టర్ అశ్విన్ మారిమూర్తి నుంచి వచ్చిన ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ అండ్ కయాదు లోహర్ ఇందులో యాక్ట్ అయితే చేశారు. ఇంకా స్పెషల్ కేమియోస్ గురించి స్పెషల్ గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను, చాలా మందిని వాడేశారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ థియేటర్స్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇప్పటి వరకు 100 CR వరకు ఈ ఫిల్మ్ కి కలెక్షన్ అయితే రావడం జరిగింది. మీరందరూ ఈ ఫిల్మ్ ని థియేటర్స్ లో చూసి ఉంటారనుకుంటున్నాను. మరొకసారి OTT ప్లాట్ఫామ్ లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ అయితే తీసుకున్నారు. నెట్ఫ్లిక్స్ లో ఈ ఫిల్మ్ రావడానికి 28 days వరకు థియేట్రికల్ రన్ అయితే ఉంది. సో 28 days కంప్లీట్ అవ్వగానే మనకి OTT స్ట్రీమింగ్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ
మార్చ్ 21 ప్రీమియర్ కన్ఫర్మేషన్ అయితే ఉండవచ్చు. ఇన్ కేస్ మార్చ్ 21 కన్ఫర్మ్ చేయకపోతే మార్చ్ 28 కైనా కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మార్చ్ 21 ఆర్ మార్చ్ 28 ఈ డేట్స్లో మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో డ్రాగన్ ఫిల్మ్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ చేస్తారు. చావా విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఉంటుంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్టోరీ అనేది ఇందులో మనకి చూపించారు. నెక్స్ట్ మంత్ మనకి ఓటీటీ ప్రీమియర్ అయితే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. డేట్ కన్ఫర్మ్ సోర్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ 11కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ అప్లోడ్ అయితే ఉంటుంది. హిందీ అండ్ తెలుగు సో 2 ఆడియోస్ ఒకేసారి ప్రీమియర్ అయితే చేస్తారు. జాబిలమ్మ నీకు అంత కోపమా ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా మన ముందుకైతే వచ్చింది. ఇందులో పవిష్, అనికా సురేంద్రన్, మాథ్యూ థామస్ అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో యాక్ట్ అయితే చేశారు. రీసెంట్గానే ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. సో ధనుష్ గారి డైరెక్షన్లో థర్డ్ ఫిల్మ్ ఇది. మంచి మూవీ అయితే తీసుకొని వచ్చారు. అండ్ దీనికి పార్ట్ 2 కూడా ఉంది. కంపల్సరిగా పార్ట్ 2 అయితే ఉండేలాగా మనకి ఎండింగ్ అయితే ఇచ్చారు. మేబీ ఫ్యూచర్లో దీనికి పార్ట్ 2 కూడా ధనుష్ గారు తీసుకుని రావచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్ని థియేటర్స్లో చూసిన వారు మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ అమెజాన్ ప్రైమ్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. మోస్ట్లీ లైక్ మనకి ప్రీమియర్ వచ్చేసి మార్చ్ 21కి ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. సో ఇవే ఫ్రెండ్స్ మార్చ్ మంత్లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది ఒక్క షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.